ఒక్కొక్కసారి కొన్ని విషయాలకి చాలా ఎమోషనల్ అయిపోతాం. హలో అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు ది అనదర్ మినీ బ్లాగ్. ఈరోజు సాటర్డే. ఈరోజు మా చెట్టుకి పువ్వులు కాయలేదు, అందుకోసమని చామంతి పూలు బిగ్ బాస్కెట్లో అయితే ఆర్డర్ పెట్టాను. పావు వచ్చేసి బిగ్ బాస్కెట్లోని 50 రూపీస్. మా హస్బెండ్ అయితే మార్నింగ్ రైతు బజార్కి వెళ్ళారు పువ్వులు తెస్తానని చెప్పి. 4 చామంతి పువ్వులే కవర్లో వేసేసి 20 రూపీస్ ఇచ్చిమని చెప్పారంట. నేను తను వెంటనే వద్దులేండి అని చెప్పి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత నన్ను బిగ్ బాస్కెట్లో చూడమన్నాడు. అందులో చూసి మనకు బిగ్ బాస్కెట్లో చామంతి పువ్వులు ఫ్రెష్గా ఉంటాయి. పావు అయితే 50 రూపీస్. స్వామివారికి ఈరోజు పూజ అయితే చాలా బాగా చేసుకున్నాను. పూజ అంతా చేసుకుని ఈరోజు గోవిందనామాలు కూడా చదివాను. పూజ అయ్యేసరికి అయితే అమ్మ అయితే ఫోన్ చేసింది. అమ్మ పిల్లలకి బయట నేను టిఫిన్ అయితే తెప్పించుకో, దోశలు వేసరికి పంపిస్తానని చెప్పింది. ఇంకా ఈ బరబాటీలు వచ్చేసి ఈరోజు కర్రీకి నాకు పిల్లలతో అవ్వదు, చిక్కుకోలేనేమో అని బరబాటీలు కూడా చిక్కేసి పంపించింది. ఇందాక నేను అన్నాను కదా ఎమోషనల్ అయిపోయినాను. ఈరోజు వెజిటేబుల్స్ వచ్చి మా అన్నయ్య పట్టుకొచ్చాడు ఈ బ్యాగ్. అందులోని ఈ మొత్తం 60 రూపీస్ 70 రూపీస్ ఉన్నాయి. ఆ డబ్బులు ఎంతైనా అవ్వచ్చు, అలాంటి డబ్బులు బోల్డ్లేండి. కాకపోతే ఎంతో కొంత ఎప్పుడు ఏం పట్టుకొచ్చినా సరే అందులో మినిమం ఒక 20 రూపీస్ అయినా ఇచ్చి పంపిస్తారు. అదే సరదాగా నాకు తెలీదు. అలాగే మా నాన్న కూడా జోబులో ఆ రోజు 5 రూపీస్ ఉంటే 5 రూపీస్ అయినా ఇస్తారు. అమ్మ అయితే దోశల్లా ఏదో దెబ్బట్లాగా వేస్తుంది. అది మనకు ఒక్కటే కడుపు నిండిపోద్ది. చట్నీ అయితే మాత్రం సూపర్గా చేస్తుంది. అందుకే అంటారు తల్లిదండ్రుల ప్రేమ ఎప్పుడు వెలకట్లేదు అనేది. ఆగండి, వీడియోగా నచ్చితే చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి. వీలైతే కామెంట్ కూడా చేయండి. బాయ్.